నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఎందరో యోగులను, హిమాలయ యోగులను ఎందరినో స్టడీ చేశాను. ఎందరో యోగులు పుస్తకాలు చదివాను. చాలామంది మహర్షుల గురించి తెలుసుకున్నాను. నా జీవితంలో చాలా సమయం వారిని స్టడీ చేయడానికి గడిపాను. అయితే ఇదంతా ఎందుకు చేశాను అంటే, నేను కూడా ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించాలనుకున్నాను. ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్లాలంటే మంచి మార్గం కావాలి కదా, మార్గదర్శి కావాలి కదా. అలాగే ఒక మంచి గురువు దగ్గర శిష్యరికం చేసి అక్కడి నుండి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్లొచ్చు అని నేననుకున్నాను. కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. అందువల్ల మంచి గురువు వెతికే క్రమంలో నేనిలాగా స్టడీ చేయాల్సొచ్చింది. ఆ క్రమంలో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒక శిష్యుడు తన గురువుని ఎలా ఎంచుకోవాలి, వాళ్లు ఏ క్వాలిటీ చూడాలి, ఏ విధానంలో ఉండాలి అనే దానిమీద స్టడీ చేస్తే వాటిమీద కూడా ఎన్నో పుస్తకాలు చదివాను. ఓషో అతిశ ప్రజ్ఞావేదం అనే పుస్తకంలో అతిశ 3 గురువుల దగ్గర శిష్యరికం చేశాడని, అందువల్ల అతను చాలా జ్ఞానవంతుడని చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది, 3 గురువుల దగ్గర కూడా శిష్యరికం చెయ్యొచ్చా అని. అంటే జనరల్గా నేననుకున్నదేంటంటే, ఒక గురువు దగ్గర మంత్రం తీసుకొని ఆ గురువు దగ్గర శిష్యరికం చేస్తూ అతనితోనే జీవితాంతం ఉండి ఆ తర్వాత పరంపర కొనసాగుతుందన్నమాట. అయితే నేనాలోచించిందేంటంటే, మనం ఒక గురువు దగ్గర జాయిన్ అవుతాం, ఆ గురువు అనే అతను 100% కరెక్ట్గా ఉంటాడా? కొంతమంది మూర్ఖులుంటారు, కొంతమంది రకరకాల వాళ్లుంటారు. అలాంటి వాళ్లు చేరితే వాళ్లకు సరైన జ్ఞానం లేకుండా మనం వాళ్ల దగ్గర జాయిన్ అయితే మనకు ప్రాబ్లం వస్తుంది కదా. మనం ఏమనుకుంటాం, ఇతనే గురువు, ఇతని చెప్పినట్టే ఫాలో అవ్వాలి అనుకుని అతన్ని ఫాలో అవ్వాలి. అందుకని ఇది కరెక్ట్ కాదేమో నాకనిపించింది. అందుకే నాకు గురువుని ఎలా వెతకాలి అనే దానిమీద చాలా సందేహంగా ఉంది. అందుకే నేను చాలామంది గురువుల పుస్తకాలు చదువుతూ అలా ముందు కొనసాగుతూ ఉన్నాను. సరిగ్గా ఆ సమయానికే సుభాష్ పత్రిగారు పిరమిడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించి దాని ద్వారా ఎందరో గురువులని తీసుకువచ్చి వారందరినీ ఒకే చోట చేర్చి వారి వారి జీవితాన్ని చెప్పించడం మొదలుపెట్టారు. అది ఆధ్యాత్మిక పరిశోధకులకు ఎంతో అవసరమైన అంశం. ఇప్పటివరకు ఎక్కడో పుస్తకాలలోనూ, ఎక్కడో అడవుల్లోనూ, మారుమూల ప్రాంతంలోనూ, ఆశ్రమాలలో ఉన్న ఒక గుప్తమైన జ్ఞానం, ఋషుల జ్ఞానం, అది మొత్తం కూడా ఒక్కసారిగా యూట్యూబ్లోకి వచ్చేసి అవసరమైన వాళ్లకి డైరెక్ట్గా చేరిపోయే పరిస్థితి వచ్చింది. అదంతా సరైన విధానంలో తెలుసుకుంటే మనం ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మనమున్న దగ్గర్నుంచే సరైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు, సరైన సాధన చెయ్యవచ్చు. ఆ విధానం నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా సహాయమైంది. ఇదంతా కూడా చేసింది సుభాష్ పత్రిగారు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అభినందించాలి. ఎందరో యోగులు, ఋషులు, మునులు ఉన్నప్పటికీ వారిలో సరైన జ్ఞానం ఉన్నవారు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో మనకన్నా ముందు జీవించిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాగే ఈ జీవితంలో నేను చూసిన వాళ్లలో జ్ఞానవంతుడుగా అనిపించింది ఒక సుభాష్ పత్రిగారే. ఎంత గొప్ప గురించి తెలుసుకున్నా ఈయనకంటే తక్కువే అనిపించేది. అదే ఓల్డ్ ఫార్మాట్లో మనం ఒక గురువు దగ్గరికి వెళ్లి వారి దగ్గర సరైన నాలెడ్జ్ తెలుసుకోవాలి అంటే అది ఎంతో కష్టంగా ఉండేది. వారు సామాన్యంగా నేర్పేవారు కాదు. ఎన్నో పరీక్షలని, ఇదని అదని వారి సాదస్తం మొత్తం మనమీదే రుద్దేవారు గురువనే పేరుతో. కాని పత్రిగారి విధానమంతా పూర్తిగా డిఫరెంట్గానూ, వాడుకగానూ, అందరికీ ఉపయోగకరంగానూ, అందరికీ అర్థమయ్యే విధానంలోనే ఉండేది. అందుకే ఆయన చెప్పిన వీడియోలను రెగ్యులర్గా చూస్తూ వారిని నోట్స్ రాసుకుంటూ ఉండేవాణ్ణి. చాలా జ్ఞానం పెరిగింది. నా లక్ష్యమేంటో అర్థమైంది. అలా రకరకాల సోర్సెస్ నుంచి జ్ఞానం తీసుకొని ఒక్కొక్క మెట్టులు ఎక్కుతూ ఆధ్యాత్మికంగా కొనసాగడం జరిగింది.